హే గైస్, ఫైర్ బోల్ట్ నుంచి డ్రీమ్ అనే ఒక కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది. నేను దీన్ని 6000 తీసుకున్నాను. దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. యాక్చువల్ గా దీన్ని స్మార్ట్ వాచ్ అని కాకుండా ఒక మినీ ఆండ్రాయిడ్ మొబైల్ అని కూడా అనుకోవచ్చు. ముందుగా ఈ బాక్స్ మీద ఏం ఫీచర్స్ మెన్షన్ చేశారో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 4G LTE సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇక్కడ మీరు చూసుకుంటే 2 inches లార్జ్ డిస్ప్లే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిమ్ స్లాట్ ఇచ్చారు. నానో సిమ్ మాత్రం పెట్టుకోగలం. సేమ్ మన మొబైల్లో వాడిన సిమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే 4G LTE సపోర్ట్ చేస్తుందని మెన్షన్ చేశారు. అండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా మెమొరీ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 2GB ర్యామ్ అండ్ 16GB ROM అని మెన్షన్ చేశారు. ఇక్కడ ఒక వాచ్ కి 16GB ROM అంటే ఇట్స్ ఏ గుడ్ థింగ్. సో ఈ ర్యామ్ కి సపోర్ట్ చేసే కొన్ని యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ లో వీళ్ళు బుక్ మై షో వౌచర్ ఒకటి ఇచ్చారు. ఇంకా వార్నింగ్ కార్డ్ కూడా ఒకటి ఇచ్చారు. దాని మీద ఏం రాసి ఉందంటే డు నాట్ యూస్ ఫాస్ట్ ఛార్జింగ్ అని ఉంది. అంటే మాక్సిమం 3 volts నుంచి 5 volts అవుట్పుట్ వచ్చే అడాప్టర్ మాత్రం యూజ్ చేయమని చెప్తున్నారు. ఇంకా వాచ్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వాచ్ స్ట్రాప్స్ చూద్దాం. నేనైతే మ్యాగ్నెటిక్ స్ట్రాప్స్ తీసుకున్నాను. ఇంకా చాలా రకాల స్ట్రాప్స్ ఉన్నాయి. ఈ స్ట్రాప్స్ కి 500 ఎక్స్ట్రా చేశారు. నాకైతే నచ్చాయి. మ్యాగ్నెటిక్ పవర్ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. అంత ఈజీగా ఊడిపోదు. చూడడానికి కూడా లుక్ చాలా బాగుంది. ఈ స్ట్రాప్స్ ని ఈజీగా వేసుకోవచ్చు. వాచ్ కూడా పెట్టి చూపిస్తాను తర్వాత. ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. USB కనెక్ట్ చేయాలి. దాని నుంచి ఇంకో ఎండ్ వాచ్ కనెక్ట్ చేయాలి. అదంతా మీకు చేసి చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ వచ్చేసి వాచ్ బాడీ చూద్దాం. ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ని రిమూవ్ చేసేద్దాం. వాచ్ అంతా హెవీ ఏం లేదు, లైట్ వెయిట్ గానే ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళ బ్రాండింగ్ స్టిక్కర్ కూడా ఉంది, అది రిమూవ్ చేసేద్దాం. ఇంకా ఈ వాచ్ కి మనం స్ట్రాప్స్ తగిలించేద్దాం. ఏం లేదండి, జస్ట్ ఇలా పుష్ చేసి పెట్టేయడమే. సిమ్ స్లాట్ వచ్చేసి వాచ్ కి లెఫ్ట్ సైడ్ ఉంది. దాని అలా రిమూవ్ చేసి వాచ్ ని టర్న్ ఆఫ్ చేస్తున్నా. సో సిమ్ పెట్టే ముందు వాచ్ ని టర్న్ ఆఫ్ చేయాలి. సో సిమ్ ని అందులో పెట్టి సేమ్ స్లాట్ లో పెట్టేస్తున్నా. ఇప్పుడు వాచ్ని టర్న్ ఆన్ చేస్తున్నా. వాచ్ని ఛార్జింగ్ పెట్టాను, 73% అయింది. సో టర్న్ ఆన్ అవుతున్నప్పుడు ఇక్కడ ఆండ్రాయిడ్ అని డిస్ప్లే అవుతుంది. సేమ్ మన మొబైల్లో ఎలా అవుతుందో అలా. సో ఈ వాచ్లో వాళ్ళు 8.1 వర్షన్ ఆండ్రాయిడ్ యూజ్ చేస్తున్నారు. వాచ్ టర్న్ ఆన్ అయింది. ఇప్పుడు నోటిఫికేషన్ ప్యానెల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు పైన. అండ్ ఐకాన్స్ అయితే వైఫై ఐకాన్ ఉంది, బ్లూటూత్ ఐకాన్ ఉంది, డు నాట్ డిస్టర్బ్ ఐకాన్ ఉంది, మొబైల్ డేటా ఆన్ అండ్ ఆఫ్ ఉంది, బ్యాటరీ సేవర్ కూడా ఉంది, అండ్ GPS లొకేషన్ ఉంది, అండ్ సిస్టమ్ సౌండ్ అడ్జస్ట్మెంట్ ఉంది. ఇంకా ఆస్పెక్ట్ రేషియో, లైక్ మన వాచ్ రేషియో ఎంత ఉండాలి ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. ఇంకా సిమ్ పెట్టగానే నాకైతే ఇక్కడ అప్డేట్ వచ్చింది. సో అప్డేట్ మీద క్లిక్ చేశాను. సో అప్డేట్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను నేను. అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేయగానే ప్లే స్టోర్ UI అయితే ఇలా ఉంది. సో మనం ఎన్ని యాప్స్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆ స్టోరేజ్ బట్టి. సో ఏ యాప్స్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ హై ఎండ్ యాప్స్ అయితే అంతగా వర్కౌట్ అవ్వవు ఇందులో. సో నేనైతే స్విగ్గీ ఇన్స్టాల్ చేసి చూస్తున్నా. ఇన్స్టాలేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయింది. స్విగ్గీ UI చూద్దాం ఎలా ఉందో. సో ఫోన్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవుతున్నా. OTP కూడా వచ్చింది. అండ్ లొకేషన్ కూడా ఆన్ చేస్తున్నా. సో స్విగ్గీ UI అయితే ఇలా ఉంది లాగిన్ అయ్యాక. సో సేమ్ మన మొబైల్లో ఎలా ఉందో అలానే ఉంది, కాకపోతే స్క్రీన్ కొంచెం చిన్నది అంతే. సో కంపాటబిలిటీ విషయానికి వస్తే మాత్రం నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి చూద్దాం. సో యూట్యూబ్లో మ్యాక్సిమం వాల్యూమ్లో ఎలా వినిపిస్తుంది అవన్నీ చూద్దాం. ఒక సాంగ్ ప్లే చేసి చూస్తాను. సో బిఫోర్ దాట్ యూట్యూబ్ UI అయితే ఇలా ఉంది. సో మన మొబైల్ ఎలా అయితే స్వైప్ చేస్తామో అలా స్వైప్ చేసుకుంటూ వీడియోస్ చూడొచ్చు.
హై వాల్యూమ్లో పెట్టాను. హై వాల్యూమ్లో అయితే ఇలా వినిపిస్తుంది ఈ వాచ్ నుంచి, విచ్ ఈస్ గుడ్. బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ని రిమూవ్ చేయాలి. సో ఈ రైట్ సైడ్ కింద ఉన్న బటన్ని డబుల్ ట్యాప్ చేస్తే బ్యాక్ సైడ్ ఏ యాప్స్ అయితే రన్ అవుతున్నాయో అవన్నీ వస్తాయి. సేమ్ మన మొబైల్ ఎలా వస్తాయి అలాగా. సో ఇక్కడ డిలీట్ బటన్ ఉంది కదా, అది నొక్కగానే అన్ని బ్యాక్గ్రౌండ్ యాప్స్ రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్ యూఐ అయితే ఇలా ఉంది, సేమ్ మన మొబైల్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. సో ఇలా స్వైప్ చేసుకుంటూ కిందకి వెళ్ళొచ్చు. డబుల్ ట్యాప్ చేస్తే లైక్ అవుతుంది, సేమ్ మన మొబైల్లో ఎలా అయితే అవుతుందో అలానే. ఇక్కడ మనం రీల్స్ కూడా చూడొచ్చు. ట్యాప్ చేస్తే రీల్స్ ఓపెన్ అవుతాయి. సో ఇలా స్వైప్ చేస్తూ ఉంటే రీల్స్ కిందకి వెళ్తూ ఉంటాయి. ఇంకా జీపీఎస్ విషయానికి వస్తే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశాను. రెస్టారెంట్స్ నియర్ బై అని క్లిక్ చేస్తే కొన్ని రెస్టారెంట్స్ వచ్చాయి. ఒక రెస్టారెంట్ మీద డైరెక్షన్స్ అని క్లిక్ చేస్తే డైరెక్షన్స్ చూపిస్తుంది. కాకపోతే స్క్రీన్ చిన్నది అవ్వడం వల్ల మనకి లాంగ్ డిస్టెన్స్ చూపించట్లేదు. బట్ ఎనీవే స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మాత్రం డైరెక్షన్స్ అవి యాక్యురేట్గా చూపిస్తుంది. ఇంకా ఈ వాచ్లో కాలింగ్ ఫీచర్ ఎలా ఉందో చూద్దాం. నేనైతే మా ఫ్రెండ్కి కాల్ చేస్తున్నా, వాయిస్ అది ఎలా ఉందో చూడండి ఒకసారి. హలో, ఏం లేదు, ఈ ఫైర్ బోల్ట్ డ్రీమ్ వాచ్ నుంచి కాల్ చేస్తున్నాను. వాయిస్ ఎలా వస్తుందని చెక్ చేస్తున్నాను అనమాట. ఓకే, నా వాయిస్ క్లారిటీ ఉందా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందా? నేను దూరం నుంచి మాట్లాడుతున్నాను. వాయిస్ అయితే క్లారిటీగా ఉంది. కాకపోతే మా ఫ్రెండ్కి కొంచెం లోగా వినిపిస్తుందంట. అది నేను ఒకసారి బయట టెస్ట్ చేసి చూస్తాను. అంటే మనం దగ్గరగా పెట్టుకొని మాట్లాడితే ఎలా వినిపిస్తుంది అనేది టెస్ట్ చేసి చూస్తాను. సో ఇంకా ఈ వాచ్లో చాలా ఫీచర్సే ఉన్నాయి. కాకపోతే నాకు మెయిన్ నెగిటివ్ ఏమనిపించిందంటే బ్యాటరీ. సో బ్యాటరీ సేమ్ మన మొబైల్లోనే 1 day వస్తుంది. నేను టెస్ట్ చేసి చూసా, అది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. సో ఫైనల్గా ఈ ప్రైస్ రేంజ్కి ఇది ఒక బెస్ట్ స్మార్ట్ వాచ్, ఒక మినీ ఫోన్ అని కూడా అనొచ్చు. సో నేనైతే ఈ వాచ్ని మీకు సజెస్ట్ చేస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.